నమస్తే. నేను మీ విశ్వవిజయ్. రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నన్ను చాలామంది కామెంట్ సెక్షన్‌లోనో లేదా డిఫరెంట్‌గా మెసేజ్ చేస్తూ అడుగుతున్న విషయం ఏమిటి అంటే, "సార్ ఆకస్మిక ధన ప్రాప్తి కలగాలంటే ఏమి చేయాలి? లేదా చాలా రకాలైన డెబ్ట్స్ ఉన్నాయి. వాటిని క్లియర్ చేయాలంటే ఏమన్నా ద బెస్ట్ టెక్నిక్ ఏమైనా ఉందా?" అని అడుగుతుంటారు. అయితే మన సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం ఈరోజు ఒక బెస్ట్ టెక్నిక్‌ని రివీల్ చేయబోతున్నానండి. గజం కేవలం రూ. 4,500 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. సో, ఈ టెక్నిక్‌లో ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలాంటి డెబ్ట్స్ ఉన్నా గూడా ఫస్ట్ మీరేం చేస్తారంటే, సపోజ్ మీకు ఒకవేళ ఆకస్మిక ధన ప్రాప్తి కలగాలి, లేదా ఉన్న డెబ్ట్స్ వెళ్ళాలి అంటే ఫస్ట్ గుర్తుంచుకోండి. ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ ఇవ్వాలో ఫస్ట్ కాలిక్యులేషన్ చేయాలి. అంటే సపోజ్ ఇక్కడ చూడండి బ్లాక్ పేపర్, బ్లాక్ పెన్ తీసుకోవాలండి. ఎందుకు మీరు దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా నేను ఇస్తానండి. ఎందుకు బ్లాక్ పేపర్ తీసుకోవాలంటే బ్లాక్ ఈజ్ హైలీ అబ్జర్వింగ్ అండి. అంటే మన లోపల ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీని బ్లాక్ పేపర్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంటుంది. సో, లోపల గనక నెగటివిటీ అంటే లైక్ డెబ్ట్స్ అనేది ఏంటంటే లో ఫ్రీక్వెన్సీ అండి. అంటే అప్పులు అనేటి లో ఫ్రీక్వెన్సీ. అదేవిధంగా ఆస్తులు, సంపద అనేది కూడా హై ఫ్రీక్వెన్సీ. సో, ఆ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అవ్వాలంటే మనలో ఉన్నటువంటి అన్ని ఏదైతే నెగెటివ్ ఎనర్జీ ఉందో దాన్ని తీసివేయాలండి. ఎప్పుడైతే మనం నెగెటివ్ ఎనర్జీని తీసివేస్తామో అలా క్లియర్ అయిపోతుంటాయి. అంటే ఏవైనా డెబ్ట్స్ అనేది మన యొక్క నెగెటివ్ ఎనర్జీగా భావించుకుంటే సో, ఇప్పుడు ఏముంది? సపోజ్ చాలామంది ఏంటంటే నాకు డెబ్ట్స్ ఉన్నాయని బాధపడుతుంటారు. అలా బాధపడుతుంటే మళ్ళీ వాటిని ఆకర్షించుకుంటారు. ఎందుకంటే లోపల ఏదైతే ఉందో దానిని ఆకర్షించుకుంటారు గదా! సో, ఎలా క్లియర్ చేయాలి? సింపుల్ టెక్నిక్ అండి. బ్లాక్ పేపర్, బ్లాక్ పెన్ తీసుకొని మీరిక్కడ ఏం చేస్తారంటే మీరు ఎవరికి అమౌంట్ ఇచ్చేయాలి. ఓకే. సో, ఎక్స్ అనే పర్సన్‌కి ఇవ్వాలి. సో, ఎక్స్ అనే పర్సన్ నేమ్ రాయాలండి. ఇక్కడ నేమ్ రాయండి. ఓకే. లైక్ రమేష్, సురేష్ వాటెవర్ ఇట్ మే బి. అయితే రాసిన తర్వాత అతనికి ఎంత అమౌంట్ మీరివ్వాలి? సో, సపోజ్ మీరు ఒక 4,00,000, 5,00,000 లేదా 10,00,000 సో, 10,00,000 ఇవ్వాలనుకుంటే 10,00,000, 5,00,000 అంటే 5,00,000 లాస్ట్ రాసి రూపీస్ అని రాయాలి. సో, ఇలా మీరు ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ ఇవ్వాలో అన్నీ గూడా ఏంటండి క్లియర్‌గా రాయాలి. రాసిన తర్వాత మీరేం జేస్తారంటే, ఇక్కడ రాసిన తర్వాత కొట్టేసిన తర్వాత క్లియర్డ్ అని రాయాలి. ఓకే. ఏమని రాయాలి? క్లియర్డ్. ఒక్కొక్కది గూడా రాసి కొట్టేస్తూ క్లియర్డ్ అంటే మీరు తొలగించేసారు. అంటే ఇచ్చేసారు. అయితే మీరేం జేయాలంటే ఇప్పుడు రాసిన తర్వాత ఎంత అమౌంట్ ఉంటుంది గదండీ! సపోజ్ ఎంత యాడ్ చేశారు. ఒక పర్సన్‌కి మీరింత తీసుకున్నారు. హోమ్ లోన్‌కింత, కార్ లోన్‌కింత ఇవన్నీ గూడా రాసుకోవచ్చండి. హోమ్ లోను, కార్ లోను లేదా మీరు చెల్లించవలసిన ఏ విధమైన ఆర్థిక బిల్లులుంటే అవన్నీ రాయాలి. రాసిన తర్వాత టోటల్ అమౌంట్‌ను కాలిక్యులేషన్ చేసి ఇక్కడ రాయండి. సపోజ్ టోటల్ అమౌంట్ ఎంతొచ్చింది? 30,00,000 వచ్చేది. సో, ఇక్కడ మీరేం రాస్తారు లాస్ట్‌కు 30,00,000 ఇవి గూడా క్లియర్డ్. సో, ఇక్కడ 30,00,000 ఇవి క్లియర్ అవ్వాలంటే మీ బ్యాంక్ అకౌంట్‌లో అప్రాక్సిమేట్‌లీ ఎంత అమౌంట్ ఉండాలి? 50,00,000 ఉండాలనుకోండి. పైన కార్నర్‌లో ఏం చేస్తారంటే 50,00,000 అనేది రాయాలి. ఎందుకు 50,00,000 ఇక్కడ పైన రాయాలి అంటే మీకు మొత్తం ఎంత ఉన్నది? మొత్తం ఈ డెబ్ట్స్ మొత్తం కాలిక్యులేషన్ చేస్తే అమౌంట్ ఇంత. సో, ఇంత అమౌంట్ ఇది క్లియర్ చేయాలి అంటే మీ దగ్గర ఇంత అమౌంట్ రావాలి గదా! సో, దిస్ ఈజ్ ఫస్ట్ పార్ట్. ఓకే. తర్వాత మీరు ఇదంతా రాసిన తర్వాత మీరేం జేయాలి అంటే, ఐస్ క్లోజ్ చేసుకొని మీరు ఎంత క్లియర్ చేయడానికి ఎంతైతే అమౌంట్ 50,00,000 అన్నారు గదా! ఐస్ క్లోజ్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని మీ బ్యాంక్ అకౌంట్‌లో 50,00,000 ఉన్నట్టుగా ఇమాజినేషన్ జేసుకోవాలి. ఎవరిచ్చారు మీకది? యూనివర్స్ ఇచ్చేసింది. సో, నిజంగా మీకు యూనివర్స్ అది ఇచ్చేసింది. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒక్కొక్కటి గూడా క్లియర్ చేస్తున్నట్టుగా భావించాలి. అంటే ఏ అనే పర్సన్‌కి మీరు ఇచ్చారు. క్లియర్ అయిపోయింది. సో, క్లియర్ అయితే మీరు ఎంత స్మైల్‌గా ఉంటారో అదే స్మైల్‌ను మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బి అనే పర్సన్‌కి ఇచ్చారు. సి అనే ఇట్లా మీరు ఏదైతే ఉందో అవన్నిటికి వారందరికీ గూడా ఇచ్చినట్టుగా భావించాలి. మెయిన్ ఇక్కడ ఇమాజినేషన్ అండ్ విజువలైజేషన్ అనేది చాలా హెల్ప్ అవుతది. సో, ఒక్కొక్క పర్సన్‌కి ఇచ్చేసారు. టోటల్ అమౌంట్ అనేది క్లియర్ అయింది. ఎంతైతే మీరు క్లియర్ అయినంక ఎంతటి హ్యాపీనెస్ ఫీల్ అవుతారో రైట్ నౌ యూ హావ్ టు ఫీల్ దట్ హ్యాపీనెస్. ఎప్పుడైతే మీరు అంతటి హ్యాపీనెస్ మీరు ఫీల్ అవుతారో క్లియర్ అవ్వడం మొదలుపెడుతుంటాయి. సో, ఫస్ట్ ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు? ఇప్పుడు 30,00,000 అంటే 50,00,000 ఆఫ్ అమౌంట్ తెచ్చినట్టుగా మీరు భావించారు. తర్వాత స్టెప్ బై స్టెప్ అన్నీ క్లియర్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గదా! సో, హ్యాపీ ఫీల్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ బ్లాక్ పేపర్ ఏదైతే ఈ బ్లాక్ పేపర్ ఉంది గదండీ! సో, ఈ బ్లాక్ పేపర్‌ను మీరు బయటికి వెళ్ళి అంటే మీ ఇంటి బయటికి వెళ్ళి కాల్ చేయాలండి. ఎందుకు కాల్ చేయాలండి? ఇప్పుడు చూడండి ఇదంతా నెగెటివ్ ఎనర్జీ అంతా ఇక్కడ ఉంది గదండీ! సో, ఇక్కడ నుంచి మీరేం చేశారు? పేపర్‌పై తీసుకొచ్చారు గదా! సో, మర్చిపోవాలి. ఇక్కడ నుంచి మీరు క్లియర్ చేశారన్న భావనలో ఉండి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? దీన్ని ఫైర్ చేయాలి. కాల్ చేసేసిన తర్వాత బయట వాష్ బేసిన్ ఏరియాలో వాటర్ పోసేసి తర్వాత కల్లుప్పుతో ఏంటి సెకండ్ స్టెప్ ఏది? ఫస్ట్ ఇది చేసిన తర్వాత సెకండ్ స్టెప్ కంపల్సరీగా చేయాలండి ఇది. ఎందుకు చేయాలంటే నెగెటివ్ ఎనర్జీ లేదా క్లెన్సింగ్‌కి ద బెస్ట్ ఈజ్ సాల్ట్ బాత్ అంటే కల్లుప్పుతో మీరు తల స్నానం చేయాలి. ఓకే. హెడ్ బాత్ చేయాలి.
హెడ్ బాత్ చేసిన తర్వాత, హెడ్ బాత్ చేసేటప్పుడు గూడా, స్నానం చేసేటప్పుడు గూడా అవన్నీ క్లియర్ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అవన్నీ క్లియర్ అయినందుకు వేరే సెకండ్ థాట్ పెట్టొద్దండి. మొత్తం మీరు ప్రాసెస్ అంతా గూడా సిస్టమాటిక్ వేలో చేయాల్సుంటుంది. అదంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చోవాలండి. మళ్ళీ నెక్స్ట్ చూడండి, చాలామంది ఏం చేసే మిస్టేక్ ఏమిటి అంటే ఇక్కడ, ఇదంతా క్లియర్ అయిపోయిందని చెప్పేసి చాలా ఫ్రీగా ఉంటారు. మళ్ళీ నెగెటివ్ ఎనర్జీ వస్తది. అంటే నెగెటివ్ ఎనర్జీ రావడం అంటే మళ్ళీ వాటికి సంబంధించినటువంటి ఆలోచనలను స్వీకరించడమే. ఎప్పుడైతే ఇవన్నీ అయిపోయాయో మరి ప్రశాంతంగా కూర్చొని ఈసారి మాత్రం యెల్లో కలర్ పేపర్ తీసుకుంటారు. ఏం తీసుకుంటారండి? అయిపోయింది కదండీ ఇప్పుడు బ్లాక్ పేపర్. నెక్స్ట్ తీసుకునేది ఏందంటే యెల్లో. ఇప్పుడు ఏంటంటే యెల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్‌తో ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడేం కావాలి, మీకు ఏమేమి కావాలో మీరు డిజైన్ చేసుకుంటారు. అంటే ఇల్లు ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఓకే. నెక్స్ట్ కార్ ఏం తీసుకుందాం అనుకుంటున్నారు? ఎంత గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నారు? లేదా మీ స్కూల్ అంటే మీ చిల్డ్రన్స్‌ను ఏ స్కూల్‌లో చదివిద్దాం అనుకుంటున్నారు? ఇలా మీరేం చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్‌ని చాలా క్రిస్టల్ క్లియర్‌గా రాసేసుకుంటారు. ఎంత అమౌంట్ కావాలి? సో, ఆ తర్వాత మీరేం చేయాలి? విజువలైజేషన్ చేయాలి. అవన్నీ కూడా అయినట్టుగా, అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలని చెప్పుకుంటూ ప్రతి పాయింట్‌ని కూడా మీరు విజువలైజేషన్ చేసుకోవాలి. ఇలా మీరు చేసుకోగలిగితే డెప్ట్స్ క్లియర్ అవుతాయి. ప్లస్ ఏదైతే మీకు అమౌంట్ కావాలో అవన్నీ కూడా అందుతుంటాయి. మొత్తం క్యాలిక్యులేషన్స్, అంటే ఇల్లుకి ఎంత అమౌంట్, కారుకి ఎంత అమౌంట్, దానికి మొత్తం టోటల్ అమౌంట్ ఎంత ఉంది, తర్వాత అది మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నట్టుగా అవన్నీ ఫుల్‌ఫిల్ అయినట్టుగా. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటి? నెగటివిటీ రిమూవింగ్ అవ్వం. తర్వాత ఏం చేశారు? సాల్ట్ బాత్. తర్వాత ఏం చేశారు? పాజిటివ్ అట్రాక్షన్. ఇలా గనక మీరు చేయగలిగితే ఆకస్మిక ధన ప్రాప్తించి మీరు ఏదైతే డెబ్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. ఇవి మెయిన్‌గా ఎప్పుడు చేస్తే బెస్ట్ అన్నట్టు చూడండి, ఎప్పుడైనా చేసుకో. బట్ బెస్ట్ రిజల్ట్స్ మాత్రం 4 సండేస్ అండ్ అమావాస్య రోజు చేస్తే మాత్రం డెఫినెట్‌గా ఒక మంచి రిజల్ట్స్ అనేది మీకు రావడం జరుగుతుందండి. సో, ఇంకా మరిన్ని విషయాల కోసం ఏం చేస్తామంటే, ఎందుకు ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసు ఎవ్రీ ఫ్రైడే, ప్రతి శుక్రవారం ఈవినింగ్ 7 PM కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లోను ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసిన తర్వాత జూమ్ లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. మీరు ఇంట్లోనే ఉంటూ క్లాస్‌కు అటెండ్ అవ్వచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగొచ్చు. లేదు చాలామంది ముందు క్వెషన్స్ నేను అడగలేకపోతున్నాను అనుకుంటే మాత్రం డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్‌మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు అడుగుతారు, వాట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ దిస్ వన్? మనం ఏదైతే నేర్చుకున్నామో, ఎప్పుడైతే సైంటిఫిక్ రీజన్ మనకు తెలుస్తుందో, మన యొక్క బిలీఫ్ సిస్టమ్స్ స్ట్రెంత్ అవుతుంది. ఎప్పుడైతే మన బిలీఫ్ సిస్టమ్స్ స్ట్రెంత్ అవుతాయో అవన్నీ కూడా మనం చేస్తామండి. చూడండి, ఏదైనా ఒకటి మనం యాక్షన్ స్టెప్ దిగాలి అంటే లోపల నమ్మకం ఉండాలండి. లోపల ఎంత నమ్మకం ఉంటే బలంగా అంత ఫాస్ట్‌గా రియాలిటీకి వస్తుంది. సో, నెగెటివ్ ఏం చేసింది ఇక్కడ? అబ్జర్వ్ చేసేసింది. దాన్ని ఏం చేసాం? కాల్ చేసాం. అంటే లోపల ఉందా, మన మనసులో లేదు కదా! ముందు మన మనసులో తీసేయాలండి. డెబ్ట్స్ అనొద్దు ఇగ. ఆర్థిక బిల్లు అన్నీ తీసేశారు. సాల్ట్ బాత్ చేశారు. ఆరా క్లెన్సింగ్ అయిపోయింది. నెక్స్ట్ పాజిటివ్‌గా మీరు ఏం కావాలో మీరు డిజైన్ చేసుకున్నారు. ఇలా మీరు చేసుకుంటూ మీకు ఏది కావాలో దాన్ని సృష్టించుకోవడం మీరు గనక మొదలుపెడితే మాత్రం లైఫ్‌లో మీరు ఏది అనుకున్నా కూడా సాధించొచ్చు. మరిన్ని వివరాల కోసం డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కు కాల్ చేసి, ఓకే, లేదా గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మీరు క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. క్లాస్‌కి అటెండ్ అయిన తర్వాత కూడా 1 మంత్ క్లాసెస్ అనేది కూడా ఉంటాయండి. సో, అవి రావాలి అంటే ముందు బేసిక్ అనేది అర్థం అవ్వాలి. ఓకే. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ అవర్ క్లాస్. థాంక్ యూ సో మచ్.